వెల్కమ్ బ్యాక్ టు భారత్ రైల్వే అకాడమీ. చూడండి, ఆ రోజు అప్డేట్ ఏంటంటే నిన్న రీసెంట్గా ఆర్ఆర్సీ గ్రూప్ డీకి సంబంధించింది అఫీషియల్ ఇండియన్ అయితే రావడం జరిగింది కదా, ముంబైకి సంబంధించింది. అలా ముంబై ప్లస్ టోటల్ వేకెన్సీ ఎన్ని వస్తాయని చెప్పి దానికి సంబంధించి మొత్తం రావడం జరిగింది. ఈరోజు ఏంటంటే ఆర్ఆర్సీ ఎస్సీఆర్ సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించింది అయితే ఒక ఇండియన్ అయితే మొత్తం సౌత్ సెంట్రల్ రైల్వే గ్రూప్ డి వేకెన్సీ ఇండియన్ అయితే డీటెయిల్స్ అండ్ ఫుల్ డీటెయిల్స్ నోటీస్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఓకేనా, ఈ నోటీస్ ఏంటంటే అసలు సౌత్ సెంట్రల్ రైల్వేలో ఎన్ని వేకెన్సీ వస్తాయి, నెక్స్ట్ జోన్లో ఏ జోన్కి ఎన్ని ఉంటాయి, ఓకేనా, నెక్స్ట్ క్యాస్ట్ వైజ్ ఎన్ని ఉంటాయి, దీనికి సంబంధించిన టోటల్ వేకెన్సీ సంబంధించింది అయితే నోటీస్ అయితే ఈరోజు రిలీజ్ అవ్వడం జరిగింది. చూడండి, వాడికి కనిపిస్తుంది కదా డేటు December 20 అని చెప్పి. ఓకేనా, చూడండి సౌత్ సెంట్రల్ విజయవాడ డివిజన్ అనమాట ఇది. ఓకేనా, చూడండి సబ్జెక్ట్ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకేనా, లైక్ చేయండి. ఓకేనా, చూడండి సబ్జెక్ట్ చూడండి, బోర్డ్స్ అప్రూవల్ టు ది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇండియన్ ప్రొడక్షన్స్ అండ్ యూనిట్స్ ఆఫ్ ది పోర్ట్స్. అంటే బోర్డు అనేది సౌత్ సెంట్రల్ రైల్వే సంబంధించింది, అప్రూవల్ చేసింది అనమాట ఎన్ని వేకెన్సీ వస్తాయని చెప్పి. ఓకేనా, అది చూడండి, అయితే నిన్న అయితే చేయడం జరిగింది. ఈ రోజు నోటీస్ అయితే రిలీజ్ చేశాను అనమాట ఒరిమ్స్ పోర్టల్లో. ఓకేనా, అంటే ఇది ఏంటంటే ఇండియన్లు అన్నీ కలిపి మొత్తం బిఫోర్ చేసిన తర్వాత దాని నెక్స్ట్ డే అనేది ఒరిమ్స్ పోర్టల్ అనేది అప్లోడ్ చేస్తాం అనమాట ఇది. ఓకేనా, ఈ టోటల్ ఆర్ఆర్బీలు అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత అఫీషియల్ నోటీస్ అనేది ఇస్తారు. అఫీషియల్ నోటీస్ కూడా ఎప్పుడు కాదు, ఈ మంత్ లాస్ట్ కల్లా వచ్చేస్తూ ఉంటారు. ఓకేనా, అది చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే ఫైండ్ ఎన్క్లోజ్డ్ ఆఫ్ ది లెటర్ సిటెడ్ ఆఫ్ ది రైల్వే బోర్డ్ హ్యావ్ ది కమ్యూనికేటెడ్ అప్రూవల్ ప్లేసింగ్ ఆఫ్ ది ఇండియన్స్ అంట ఒరిమ్స్. చూడండి 1642 పోస్టులు అనమాట, ఓన్లీ 1642 పోస్టులు అనమాట ఈసారి సౌత్ సెంట్రల్ రైల్వే. ఓకేనా, వేరియస్ కేటగిరీస్ మెయింటైన్ లెటర్ షెడ్యూల్ ఒరిమ్స్ పోర్టల్. ఓకేనా, దీనికి సంబంధించి చూడండి ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీ 1600ని డివైడ్ చేశారు అనమాట. ఓకేనా, ఇవన్నీ కిందనైతే ఉంది, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అలా చూడండి లాస్ట్ వరకు. ఓకేనా, అది చూడండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ టోటల్ చూసుకున్నట్లయితే చూడండి, అకార్డింగ్లీ ఆఫ్ ది ఇండియేటింగ్ ఆఫ్ ది అడ్వైస్ ఆఫ్ ది ఇండియన్ ఒరిమ్స్ పోర్టల్ అసెస్మెంట్ బోర్డ్ ఆఫ్ ది 1642 వేకెన్సీస్ లెవెల్ 1 కేటగిరీస్. ఓకేనా, దీస్ ది డివిజన్ వైజ్ కేటగిరీ, డివిజన్ వైజ్ కేటగిరీ కింద అనేది కూడా డివిజన్ వైజ్ అనమాట. విజయవాడ అవన్నీ, నెక్స్ట్ విశాఖపట్నం కాదు, విజయవాడ. ఓకేనా, సికింద్రాబాద్ ఇలా డివిజన్స్ ఉంటాయి కదా, డివిజన్ వైజ్ అయితే ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఓకేనా, అయితే నెక్స్ట్ చూడండి, వైల్ ప్లేసింగ్ ఆఫ్ ది ఇండియన్ ఆఫ్ ది అడ్వైజ్డ్ ఆఫ్ ది పీడబ్ల్యూడి సిసిఓలకి ఇది కూడా అయితే ఇవ్వడం అనేది జరిగింది కింద. ఓకేనా, అది చూడండి, కిందకి స్క్రోల్ చేద్దాం. చూడండి అమ్మ, కిందకి స్క్రోల్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి సౌత్ సెంట్రల్ రైల్వే అయితే ఉంది. ఓకేనా, దీనికి సంబంధించి నిన్న అయితే హెడ్ క్వార్టర్స్ నిన్న దీనికి సంబంధించింది దీన్ని పోర్టల్ అయితే పెట్టడం జరిగింది. ఓకేనా, అది చూడండి, ఈ రోజు అనేది పై నోటీస్ అయితే ఈ రోజు ఇది రిలీజ్ అవ్వడం జరిగింది. ఓకేనా, అది చూడండి, ఇక్కడ చూస్తుంటారు కదా నార్మల్. చూడండి ఒరిమ్స్ పోర్టల్లో చూసుకున్నట్లయితే చూడండి మొత్తం 14 అనమాట. 14 యాక్చువల్ 17 ఉంటాయి, 14 కేటగిరీస్ అనమాట. ఓకేనా, అసిస్టెంట్, ఎస్ఎన్టీ, అసిస్టెంట్, బ్రిడ్జ్, సిఎన్డబ్ల్యూ అన్ని చూస్తుంటారు కదా. చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ 512 ఉంటే మనకు వచ్చే వేకెన్సీ ఏంటంటే చూద్దాం. ఇది వదిలేయండి, ఇది. ఓకేనా, అసిస్టెంట్ ఎస్ఎన్టీ చూసుకున్నట్లయితే 124 అనమాట. అసిస్టెంట్ వర్క్షాప్ 96, అసిస్టెంట్ బ్రిడ్జ్ అయితే ఏం లేదనమాట, 0 అనమాట. నాకు అసిస్టెంట్ సిఎన్డబ్ల్యూ 106 అయితే ఉన్నాయి. అసిస్టెంట్ లోకో సైడ్ డీజిల్ అయితే 25 అయితే ఉన్నాయి. ఓకేనా, అసిస్టెంట్ లోకో సైడ్ ఎలక్ట్రీషియన్ 54. ఓకేనా, అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్ ఆపరేషన్స్ 30. ఓకేనా, నెక్స్ట్ అసిస్టెంట్ పీవీ చూసుకుంటే 76 ఉన్నాయంట. ఓకేనా, అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ వర్క్షాప్ చూసుకున్నట్లయితే 28 అయితే ఉన్నాయి, చాలా తక్కువ అయితే ఉన్నాయి. చూడండి, ఓన్లీ 1600 పోస్టులు అందువల్ల. ఓకేనా, నెక్స్ట్ అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ చూసుకుని 61 అంట. అసిస్టెంట్ ట్రాక్ మెషిన్ చూసుకున్నట్లయితే 86, అసిస్టెంట్ టీఆర్డి 66, పాయింట్స్ మెన్ బి 209. ఇది ఓన్లీ 10th వాళ్ళకి అవుద్ది అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి ట్రాక్ మ్యాన్ 4 చూసుకున్నట్లయితే 691 అయితే ఉన్నాయి. టోటల్ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా టోటల్. మీకు టోటల్ చూసుకున్నట్లయితే 1642 వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట టోటల్ ఇక్కడ, ఓన్లీ సౌత్ సెంట్రల్ రైల్వే సంబంధించింది. ఓకేనా, చూడండి, దీనికి సంబంధించిన మ్యాటర్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూడండి, కింద డివిజన్ వైజ్ చూసుకున్నట్లయితే డివిజన్ వైజ్ ఎన్ని ఉన్నాయి చూడండి. డివిజన్ వైజ్ మనం చూడండి, డివిజన్ వైజ్ చూసుకున్నట్లయితే అసలు ఏ డివిజన్ 4 కేటగిరీస్ అనమాట. డివిజన్ చూడండి, గుంతకల్లు అంటే జీటీఎల్ గుంతకల్లు, నెక్స్ట్ హెచ్వైబి హైదరాబాదు, నెక్స్ట్ దీనికి సంబంధించిన ఫుల్ ఫామ్స్ మన అంత తెలియదండి, సారీ. ఓకేనా, దీనికి సంబంధించింది. ఓకేనా, ఎన్ఈడి అంటే చూడండి, నెక్స్ట్ ఎస్సీ అంటే సౌత్ సెంట్రల్. ఓకేనా, బీజేడీ అంటే తెలుసు మనకి విజయవాడకి సంబంధించింది. ఓకేనా, ఇందులో చూడండి టోటల్ చూసుకున్నట్లయితే కేటగిరీ వైజ్ పోస్ట్ నేమ్ అయితే ఇచ్చాడు కదా, అసిస్టెంట్ సిఏడబ్ల్యూ. చూడండి, ఇందులో ఈ డివిజన్లో ఒక 15 ఉన్నాయంట, ఈ డివిజన్లో 6 ఉన్నాయి, ఈ డివిజన్లో 13, ఈ డివిజన్లో చూడండి 14, ఇందులో 42, ఇందులో 39, టోటల్ అయితే 119 అయితే ఉన్నాయి. అది పైన ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాం కదా, అలా ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేయండి.
చూస్తుంటారు కదా టోటల్. ఓకేనా, అయితే ఇందులో చూడండి 0 0 0 0 మొత్తం 0 అసిస్టెంట్ బ్రిడ్జ్ అయితే ఇక్కడ 8 లేవు అనమాట. అసిస్టెంట్ సిఏ లేవు 16 3 4 7 47 ఓకేనా 29 106 అయితే ఉన్నాయి. అసిస్టెంట్ లోకస్ అయితే చూడండి 12 ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ హెచ్వైబీలో చూసుకున్నట్లయితే 2 ఉన్నాయి. నెక్స్ట్ ఎస్సీలో 10, విజయవాడలో ఒకటి ఉందంట. టోటల్ 25 వస్తున్నాయి. ఓకేనా, అసిస్టెంట్ లోకస్ అయితే చూడండి, లోకస్ అయితే చూసుకున్నట్లయితే 54 టోటల్, 32 డివిజన్ అయితే ఇవ్వడం జరిగింది. అసిస్టెంట్ పీవీ చూడండి 76 ఉన్నాయి. డివిజన్ వైజ్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ డివిజన్లో అయితే గుంతకల్లు డివిజన్లో చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. ఓకేనా, టోటల్ 76 అయితే ఇస్తుంది. అసిస్టెంట్ ట్రాక్ మెషిన్ చూడండి 86 అయితే ఉన్నాయి. చూడండి ఎక్కడైతే విజయవాడలో కొంచెం ఎక్కువ ఉన్నాయి 86. ఓకేనా, మొత్తం 86 విజయవాడలో ఇచ్చాడు అసిస్టెంట్ ట్రాక్ మెషిన్. అన్ని వర్క్ షాప్లు ఉంటాయి. అసిస్టెంట్ టీఆర్డీ చూడండి 66 అయితే ఉన్నాయి. విజయవాడలో 19, అలా రకరకాల డివిజన్లు అయితే ఇవ్వడం అనేది జరిగింది. అది చూడండి పాయింట్స్ మ్యాన్ 36, విజయవాడలో 62, ఇంకోటి ఎస్సీ డివిజన్లో 90 అయితే ఇందులో 80, మొత్తం 209 అయితే ఉన్నాయండి. ఇక్కడ నెక్స్ట్ చూడండి ట్రాక్ మెషిన్ చూడండి ఇక్కడ 140 36. ఓకేనా 36. నెక్స్ట్ ఓకే 68. ట్రాక్ మెన్ అయితే ఎక్కువ ఇప్పుడు కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. సో నేను డివిజన్ వారికి అవన్నీ పోయి ఇంకా 1500 అక్కడ తగ్గిపోయింది చూడండి. 1510 వేకెన్సీ అయితే వస్తుంది అనమాట. అది ఇండెంట్ అనేది ఇవ్వడం జరిగింది. వస్తానికి ఇండెంట్ అయితే ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ చూడండి ఇదొన్ని ఓపెన్ లైన్ అండి. ఇక్కడ నెక్స్ట్ చూడండి వర్క్ షాప్ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ఎస్ఎన్టీ, అసిస్టెంట్ ఆపరేషన్స్, అసిస్టెంట్ టీఎల్ అంటే చూసుకున్నట్లయితే చూడండి సిఆర్ఎస్ ఎస్ఎన్టీ అంటే సిగ్నల్ టెలికామ్, సిఆర్ఎస్ అంటే క్యారేజ్ రిపేర్ వ్యాగన్ రిపేర్ షాప్ అనమాట. డబ్ల్యూడబ్ల్యూ అంటే వ్యాగన్ సంబంధించింది. ఓకేనా, దీనికి సంబంధించి వ్యాగన్ రిపేర్. వర్క్ షాపులు అని చూడండి, వర్క్ షాపులు ఓన్లీ 132 వేకెన్సీ అనమాట. నా ఓపెన్ లైన్ 1510, వర్క్ షాపులు 132 అనమాట. ఇది మొత్తం కలిపి 1600+ అనేది వస్తుందని చెప్తుంటాడు. ఓకేనా, అర్థమైంది కదా. ఇదనమాట మ్యాటర్. అర్థమవుతుంది కదండి. మన సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించింది కూడా అయితే ఇండెంట్ అనేది రావడం జరిగింది. చూసారు కదా, ఇదైతే ఫేక్ ఇది కాదండి. చూసారు కదా మొత్తం. నేనైతే చూద్దాం అఫీషియల్ నోటీస్ వచ్చినంత వరకు తెలియదు. అఫీషియల్ నోటీస్లో మొత్తం మీకు ఇన్ కేస్ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ప్రొటెస్ట్లు అది చెయ్యొచ్చు, ఎందుకంటే తక్కువ వేకెన్సీ వచ్చే కానీ చాలా. ఓకేనా, అది చూడండి 1600+లో తీస్తే అందులో ఒక 400 వరకు ఉంటాయి మన సీసీఓ వాళ్ళకి. అర్థమవుతుంది. సీసీఓ చూసుకుని చాలామంది ఇయర్లీ 4000 మెంబర్స్ అయితే రిలీవ్ అవుతుంది ఇక్కడే ఓన్లీ. ఓకేనా, అర్థమైంది కండి. ఇదే అప్డేట్. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రిప్లై ఇస్తున్నాను. ఓకే, కామెంట్ చేయండి. ఓకేనా, ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.